ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అనే ఒక కొత్త వెబ్ సిరీస్ సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది మొన్న నవంబర్ 15 నుంచి. ఇది ఒక హిందీ వెబ్ సిరీస్, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నిమిషాలు ఉంది. అంటే మొత్తం వెబ్ సిరీస్ చూడడానికి 6 గంటలు పడుతుంది. అంటే ఈ వెబ్ సిరీస్ నేను ట్రైలర్ చూసినప్పుడు తెలిసింది నాకు. అంటే ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అనేది ఒక బుక్ ఉంది, 1975లో రాశారు, పబ్లిష్ చేశారు ఆ బుక్. ఆ బుక్ను బేస్ చేసుకుని ఈ వెబ్ సిరీస్ తీశారు. సో 1975లో ఒక అమెరికన్ రైటర్, ఒక ఫ్రెంచ్ రైటర్ కలిపి ఈ బుక్ రాశారు. చాలా పాపులర్ బుక్ ఇది, ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్. చాలామంది చదివే ఉంటారు ఈ బుక్ని. అంటే అప్పటి వరకు బతికున్న మన స్వాతంత్ర వీరులు, పోరాట వీరుల ఇంటర్వ్యూలు చేసి వీళ్ళు రాశారు ఈ బుక్. సో మోస్ట్లీ హిస్టరీ, ఇది రికార్డ్ అయిన హిస్టరీ, మోస్ట్లీ నిజాలే ఉన్నాయని నేను నమ్ముతాను. ఇక ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్లో మనకు అంటే ఈ బుక్ అంతా ఎప్పటి నుంచి ఉందంటే 1946 మే నుంచి 1947 ఆగస్టు వరకు ఈ వెబ్ సిరీస్ ఉంది. బుక్ అయితే గాంధీజీ చనిపోయేంత వరకు ఉంది, 1948 వరకు ఉంది. బట్ ఈ వెబ్ సిరీస్లో ఒక సంవత్సరం పాటు మన ఇండియాకి స్వాతంత్రం రావడానికి ముందు జరిగిన సంవత్సరం వరకు రికార్డ్ చేశారు వెబ్ సిరీస్లో. అండ్ ఈ డైరెక్టర్ వచ్చేసి వెబ్ సిరీస్కి నిఖిల్ అద్వానీ చాలా ఫేమస్ డైరెక్టరు. షారుఖ్ ఖాన్ కల్ హో నహో సినిమా నుంచి రీసెంట్గా వచ్చిన జాన్ అబ్రహం వేదా వరకు చాలా సినిమాలు తీశాడు. బట్ ఈ వెబ్ సిరీస్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. అసలు యాక్టర్స్ అందరూ యాప్ట్గా సరిపోయారు. ఎస్పెషల్లీ గాంధీ క్యారెక్టర్ కానీ, వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్ కానీ. ఒక నెహ్రూ క్యారెక్టరే అంత సూట్ అయినట్టు అనిపించలేదు, బట్ ఓకే. ఇక మిగతా అందరు భలే పిక్చర్స్ చేశారు. మొదటి ఎపిసోడ్లో మనకు 1946 మేలో షిమ్లా ఒప్పందం నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. ఇక అక్కడి నుంచి వెబ్ సిరీస్ ఇంకా ఎలా వెళ్ళిందంటే అసలు నేనైతే లీనమైపోయి, నాకు చాలా వరకు తెలుసు హిస్టరీ, మన పార్టీషన్ గురించి కానీ, స్వాతంత్ర పోరాటం కానీ అవన్నీ తెలుసు. కానీ ఆ 1 year ఏం జరిగింది, అసలు ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి మెయిన్ కారణాలు ఏంటి అనేది దాని మీద భలే చూపించారు. అంటే మనం ఇంతవరకు గత 10 ఏళ్ళుగా బీజేపీ గవర్నమెంట్ వచ్చాక చాలా వరకు అంటే మనకు గాంధీజీకి అగెనిస్ట్గా లేదా నెహ్రూకి అగెనిస్ట్గా, కాంగ్రెస్కి అగెనిస్ట్గా చాలా కథలు విన్నాము, చాలా పిక్చర్స్ వచ్చాయి. మనము వల్లభాయ్ పటేల్కి విగ్రహం కట్టించారు పెద్దది, ఇలా ఉన్నింది. అంటే చాలామంది నమ్ముతారు కూడా, నేను కూడా నమ్మాను ఇవన్నీ. బట్ ఈ వెబ్ సిరీస్ చూశాక అసలు చరిత్ర వేరే ఉందని అర్థమవుతుంది నాకు. అంటే పార్టీషన్, మనకు ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి మెయిన్ కారణం మహాత్మా గాంధీ కాదు, జవహర్లాల్ నెహ్రూ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు. దానికి మెయిన్ కారణం మహమ్మద్ అలీ జిన్నా. అది తెలుసు మనకు. అంటే మహమ్మద్ అలీ జిన్నా మనకి ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ అయితే, పాకిస్తాన్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహమ్మద్ అలీ జిన్నా. అసలు ఎందుకు అడగాల్సి వచ్చింది పాకిస్తాన్ని, ఎందుకు విడగొట్టాల్సి వచ్చింది, ఆపడానికి గాంధీ నెహ్రూలు ఎంత కష్టపడ్డారు, అలాగే పటేల్ లాంటి వాళ్ళు కూడా అసలు భలే చూపించారు. ఫస్ట్ ఎపిసోడ్లోనే చూస్తుంటే నాకు ఏంటబ్బా ఇది కొంచెం గాంధీకి నెహ్రూకి ఫేవరబుల్గా ఉంది, వల్లభాయ్ పటేల్ని కొద్దిగా కామెడీగా చూపించారు, ఇది కాంగ్రెస్ వాళ్ళు తీపిచ్చారా అని చిన్న డౌట్ కొట్టింది నాకు. తర్వాత సెకండ్ ఎపిసోడ్ చూస్తే అంటే మొహమ్మద్ అలీ జిన్నా అండ్ అంటే ముస్లిమ్స్ని, అంటే పాకిస్తాన్, అంటే మొహమ్మద్ అలీ జిన్నాని నెగిటివ్గా విలన్ లాగా చూపిస్తుంటే నాకేమనిపించింది, ఇది బీజేపీ వాళ్ళు తీపిచ్చారా ఈ వెబ్ సిరీస్ అనిపించింది. కానీ తర్వాత మొత్తంగా చూశాక అర్థమైంది ఏంటంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు తీపిలేదు, బీజేపీ వాళ్ళు తీపిలేదు, ఎవరూ తీపిలేదు. ఇది నిజంగా జరిగిన చరిత్ర. ఎందుకంటే 75లో రాశారు బుక్. ఇది అప్పటికి ఇవన్నీ లేవు. అంటే ఇప్పుడు మనం బీజేపీని ఎలాగైతే హిందుత్వం పార్టీ అంటామో, ఆ రోజుల్లో 46లో మన కాంగ్రెస్ని మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ని హిందుత్వ పార్టీ అనేవాళ్ళు. సో ఇప్పుడు ఏదైతే బీజేపీకి ఆ ముద్ర ఉందో అదే ముద్ర కాంగ్రెస్కి ఉంది. ఆ విషయాలన్నీ తెలిసాయి. ప్లస్ అప్పుడు మనకు వచ్చిన లాస్ట్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్, ఎవరైతే మన ఇండియాని పాకిస్తాన్ విడగొట్టేయడానికి ఉన్నప్పుడున్న వైస్రాయ్ ఎవరైతే వచ్చారో అందరికీ తెలుసు, లార్డ్ మౌంట్ బ్యాటన్ అనే పేరు చాలామంది తెలిసే ఉంటుంది. అతను యాక్చువల్గా క్వీన్ విక్టోరియాకి గ్రేట్ గ్రాండ్ సన్, అంటే ముని మనవడు అనమాట. ఆ విషయం నాకు తెలియదు. ప్లస్ అతని భార్య క్యారెక్టర్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంది. అతని భార్యకు వైస్రాయ్ భార్యకు జవహర్లాల్ నెహ్రూ సిగరెట్ అంటించున్న ఫోటోలు చాలా సర్క్యులేట్ అయ్యాయి. బట్ అది ఏ సందర్భంలో వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది భలే చూపించారు. ఇక మహాత్మా గాంధీని అయితే నిజంగా నేను గాంధీ మీద చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఉండింది నాకు ఈ మధ్యకాలంలో, చాలా అలా ఏర్పడింది. బట్ ఈ వెబ్ సిరీస్ చూశాక నిజంగా గాంధీ మహాత్ముడు అనడానికి ఎటువంటి ఆలోచన పెట్టుకోకూడదు మనము. అలా ఉంది గాంధీ క్యారెక్టర్. కానీ జవహర్లాల్ నెహ్రూ ఎంత మదన పడ్డాడు పార్టీషన్ అప్పుడు అనేది
చూపించారు. వల్లభాయ్ పటేల్ని కూడా డేరింగ్గా చూపించారు. బట్ వల్లభాయ్ పటేల్ని అంటే పార్టీషన్ కానీ రెడీ అయిపోయాడు. ఎందుకు అంటే ఒకటే చెప్పాడు, సింపుల్ లాజిక్. అంటే ఒక వేలు తీసేయడం వల్ల చెయ్యి బతుకుతుందంటే వేలు తీసేయడానికి వెనుకాడను అంటాడు. అంటే ఇండియా బతకాలి అంటే పార్టీషన్ చేయాల్సిందే, మొహమ్మద్ అలీ జిన్నాని వదిలించుకోవాల్సిందే, పాకిస్తాన్ ఇవ్వాల్సిందే అనేది అతని రూలు. ఇక అప్పుడు జరిగిన మారణకాండ చూస్తే ఎస్పెషల్లీ బాగా సఫర్ అయింది వెస్ట్ బెంగాల్ అండ్ పంజాబ్. ఈ 2 రాష్ట్రాల్లో జరిగిన అకృత్యాలు చూస్తుంటే కడుపు రగిలిపోయింది నాకు. నిజంగా ఎంతమంది హిందువుల్ని ఊచకోత కూశారు, ఎంతమంది హిందూ ఆడవాళ్ళు రేపులు చేశారు. అసలు కొన్ని సీన్లు అయితే అసలు డైజెస్ట్ కూడా చేసుకోలేము. చరిత్రలో జరిగినవి నిజంగా దారుణం. ఒక దేశాన్ని విడగొట్టడానికి మొహమ్మద్ అలీ జిన్నా చేసిన అకృత్యాలు ఇన్ని కాదు. మన కళ్ళ ముందు మనకు 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనం ఆంధ్ర వల్ల ఎంత బాధపడ్డామో, అంటే అన్ని దారుణాలు ఏం జరగలేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. బట్ అయినా కానీ ఆంధ్ర వాళ్ళకే ఆ బాధ ఉంది విడిపోవడం అనేది. సో అప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో కళ్ళారా చూసాము. అంటే తెలంగాణ వాళ్ళకి ఇప్పుడు కేసీఆర్ దేవుడు, ఎందుకంటే తెలంగాణ తెచ్చాడు కాబట్టి. కానీ ఆంధ్ర వాళ్ళకి కేసీఆర్ విలను. సో సేమ్ థింగ్ మొహమ్మద్ అలీ జిన్నా టైంలో కూడా పాకిస్తానీ ముస్లిమ్స్కి మొహమ్మద్ అలీ జిన్నా ఫాదర్ ఆఫ్ ద నేషన్, మనకు మాత్రం విలన్. కానీ ఆయన కావాల్సి చేశాడు, ఎందుకంటే అతను కాంగ్రెస్లోనే ఉన్నాడు ఒకప్పుడు, తర్వాత బయటకు వచ్చాడు. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడైతే అంటే బ్రిటిషర్లతో పోరాడింది అందరూ కలిసి పోరాడారు, హిందూ ముస్లిం తేడా లేకుండా. కానీ ఎప్పుడైతే 46లో వాళ్ళు బ్రిటిషర్స్ మనకు స్వాతంత్రం ఇస్తారు అని తెలిసిందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే వాళ్ళకి మొహమ్మద్ అలీ జిన్నాకి తెలుసు కాంగ్రెస్ అంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వస్తుంది. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు, బయట ఇంకో పార్టీ పెట్టుకున్నాడు ముస్లిం లీగ్ అనేసి. సో వాళ్ళకి ఎటువంటి అధికారం రాదు. సో అందుకోసం పార్టీషన్ అడిగాడు, ఇంకో దేశం కావాలి కాబట్టి అతను ఏలొచ్చు ఆ దేశాన్ని అని. అదే మెయిన్ మన కేసీఆర్ కూడా అదే కదా, తెలంగాణలో అతనికి మినిస్ట్రీ రాలేదు, అందుకు బయటకు వచ్చి పార్టీ పెట్టాడు, సాధించుకున్నాడు. సో సేమ్ థింగ్ అనిపించింది నాకు. బట్ ఏమంటే మొహమ్మద్ అలీ జిన్నా చాలా పార్టీషన్ కోసము చాలా ఘోరాలు చేశాడు. ఎస్పెషల్లీ అప్పుడు జరిగిన ఎలక్షన్స్లో 46లో ఉన్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ దేశమంతా గెలిచింది. ఒక 2 స్టేట్లు అంటే సింధు ప్రావిన్స్, వెస్ట్ బెంగాల్లో మాత్రం ముస్లిం లీగ్ గెలిచింది. సో ఈ 2 కావాలని పట్టుబట్టాడు మన మొహమ్మద్ అలీ జిన్నా. సో కాంగ్రెస్ ఇవ్వకూడదని చాలా ట్రై చేసింది, కానీ ఈ మారణకాండను ఆపడానికి ఇక వేరే దారి గత్యంతరం లేక చేయాల్సి వచ్చింది. ఇక పంజాబ్ చాలా పోరాడింది విడిపోకుండా ఉండడానికి, కానీ ఇక చేయాల్సి వచ్చింది. ఇంకా ఘోరాల ఆకృత్యాలు మీరు చూడాల్సిందే వెబ్ సిరీస్లో. ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తుంటే అసలు కడుపు రగిలిపోయింది. అసలు నిజంగా అనిపించింది నాకు, అరే ఆ రోజుల్లో నేను ఉంటే బాగుండు కదా, నేను కూడా పోరాడేవాడిని అనిపించింది. కానీ 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు నువ్వేం పీకావంటే నా దగ్గర సమాధానం లేదు. సో అంతే, మామూలు కామన్ ఆడియన్స్, మామూలు జనాలు చూస్తూ ఉండాల్సిందే కానీ మనం ఏం చేయలేమనేది అర్థమైంది. చేయాలంటే అన్నిటికీ తెగించాలి, ప్రాణత్యాగానికైనా రెడీ అవ్వాలి, సాక్రిఫైసెస్కి రెడీ అవ్వాలి, అప్పుడే మనము మాట్లాడగలము. బట్ చాలా బాగా తీశారు. ఆ బుక్ రాసినట్టే తీసినట్టు అనిపించింది నాకు. ఆ బుక్ చదవలేదు కానీ నేను ఇప్పుడు చదవాలని కోరిక కలుగుతుంది. వెబ్ సిరీస్ మాత్రం అమేజింగ్ ఉంది. 7 ఎపిసోడ్లు ఇంకా ఉండింటే బాగుండి అనిపించింది. ఇలా మన చరిత్రనంతా ఒక వెబ్ సిరీస్ రూపంలో ఉంటే మన భావితరాలకు చూపించుకోవడానికి పనికొస్తుంది. ఇలాంటి హై క్వాలిటీ, హై ప్రొడక్షన్ వాల్యూస్, రిచ్, అందులో మాటలు కానీ డైలాగ్స్ కానీ అసలు అద్దరిపోయాయి. ఏమంటే చాలా మటుకు వెబ్ సిరీస్ ఇంగ్లీష్లో ఉంది, ఎందుకంటే అంత బ్రిటిషర్లు పాలిస్తున్న కాలం కాబట్టి వాళ్ళు మాట్లాడింది యాజ్ ఇట్ ఈస్గా పెట్టారు. బట్ బ్రిటిష్ యాక్సెంట్తో పెట్టారు. చాలా మటుకు అర్థం కావు డైలాగులు. తెలుగులో చూడలేదు నేను, తెలుగులోనే ఉందో తెలియదు. బట్ తెలుగులో కూడా తెలుగు ఇంగ్లీష్ ఉంటే అది కూడా ప్రాబ్లమే. బట్ ఖచ్చితంగా చూడండి. మీరు చూడడమే కాదు, మీ పిల్లలకు కూడా చూపించండి. ఎందుకంటే ఇది ఎలా జరిగింది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది హిందువులు కాదు, ముస్లింలు కాదు, క్రిస్టియన్ కాదు, సిక్కులు కాదు. ఇది కేవలం పొలిటికల్ గేమ్ అంతే. పార్టీషన్ అప్పుడు జరిగింది కేవలం కుర్చీల కుమ్ములాట తప్ప వేరేదేమి కాదు. బ్రిటిషర్స్ని కూడా తప్పుపట్టడానికి లేదు, ఈవెన్ గాంధీని తప్పుపట్టడానికి లేదు, నెహ్రూని తప్పుపట్టడానికి లేదు, వల్లభాయ్ పటేల్ని తప్పుపట్టడానికి లేదు. తప్పుపట్టాల్సిందంతా ఒకడనే, మొహమ్మద్ అలీ జిన్నా. ముస్లిమ్స్ని కూడా తప్పుపట్టడానికి లేదు. మొహమ్మద్ అలీ జిన్నా చేసిన స్వార్థపూరిత రాజకీయం వల్ల ఈరోజు ఇండియా పాకిస్తాన్ విడిపోయి ఇప్పటికీ మనము ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాము. లేకుంటే మన అఖండ భారత్ అలాగే ఉండేది. ఏం చేస్తాం, విడిపోవడం ఎప్పుడు ఈజీనే, కలిసి ఉండడమే కష్టం. ఈ వెబ్ సిరీస్ అసలు అద్దరిపోయింది నాకు. అసలు
ఎందుకులే 7 ఎపిసోడ్లు కంటిన్యూస్గా చూశాను. 6 గంటల పాటు కూర్చొని చూశాను, నేను కదలకుండా చూశాను. సో ఖచ్చితంగా చూడండి. దీనికి రేటింగ్ ఇవ్వకూడదు నేను, బట్ నేను 4 రేటింగ్ ఇస్తాను దీనికి, ఎందుకంటే ఖచ్చితంగా చూడాలి కాబట్టి ప్రతి ఒక్కరు. సో హిందీలో ఉంది ఒరిజినల్, తెలుగులో కూడా ఉంది, చూడండి ఖచ్చితంగా. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్. ఫ్యామిలీస్తో, చిన్నపిల్లలతో, పెద్దవాళ్ళతో అందరూ కలిసి చూడండి. మంచి మంచి చరిత్ర, మన చరిత్ర మనం తెలుసుకోవాలి. తెలుసు మనకు చూచాయి కాబట్టి డీటెయిల్డ్గా తెలుసుకుంటాం ఈ వెబ్ సిరీస్లో. ఓకే, బాయ్.